నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందన తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ అధ్యక్షులు బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు సోదరులు రవీంద్ర కుమార్ గారు, పెద్దలు 2 సంవత్సరాలుగా అద్భుతమైన పోరాట పటిమతో ఈ వచ్చిన ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని అడుగడుగునా నిలువరిస్తూ దెబ్బతిన్న వాళ్లకు, నష్టపోయిన వాళ్ళకి అండగా నిలబడి ధైర్యం చెప్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఒక అద్భుతమైన పోరాటం చేయటానికి ఇవాళ స్ఫూర్తినిచ్చిన మన నాయకుడు, మన యువ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి, వేదికపై ఉన్న మిత్రులు, మాజీ శాసనసభ్యులందరికీ, ఇతర సీనియర్ నాయకులకు, వేదికపైన ఉన్న ప్రజాప్రతినిధులు, ఉద్యమ సహచరులు, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి అక్కకు, చెల్లెకి, అన్న తమ్ముళ్ళందరికీ నా ఉద్యమ అభివందనాలు. ఏం జరుగుతుంది ఇవాళ? నిన్న మొన్న మనం ఇవాళ ఉదయం కూడా చూసినాం. సింగిల్ విండో పాలక వర్గాలు రద్దు, ప్రభుత్వమే నామినేట్ చేసుకుంటుంది, మార్కెట్ కమిటీ చైర్మన్లలో ఇంకొన్న వేసినట్టు అనే మాట చూసినాం. మొన్న మొదటి రోజు నాడు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, మనకే బాగా వచ్చింది, వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడుతున్నామని చెప్పి లీక్ ఇచ్చారు. తెల్లారి మర్నాడు కూర్చొని లెక్కలు వేసుకుంటే మొదటికే మోసం వచ్చింది. మన వాళ్ళు, పోలీసులు, అధికారులు అందరు కలిసిపోయినా పీకలేకపోయారు, గులాబీ సైన్యం ముందట నిలబడలేకపోయారు, ఇప్పుడు ఆ ఎన్నికలు పెడితే మన పని అవుతుందని చెప్పి పీక్కున్నారు, వెనుకపోయింది. ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెట్టడానికి భయపడి వెనుకపోయిందన్నా ఇవాళ సింగిల్ విండోను రద్దు చేసి ఎన్నికలు పెట్టే దమ్ము లేక పాలక వర్గాల్ని మేమే అపాయింట్ చేసుకుంటామని చెప్పినా దానికి కారణం నిన్న మీరు గ్రామ పంచాయతీలో చేసిన పోరాటమే, గులాబీ సైనికుల యొక్క యుద్ధమే వారిని ఉత్సవోహించింది, ప్రభుత్వాన్ని భయపడి వెనుకపోయేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీని. ఏం చేస్తున్నారు? నిన్న ఇవాళ లీక్ ఇచ్చారు. ఇవాళ ఏం లీక్ ఇచ్చారు? టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసు, కేటీఆర్ నోటీసు, హరీష్ రావుకు నోటీసు ఇస్తున్నారు. ఇప్పుడు ఏడట, ఇప్పుడు ఇస్తున్నట్టు ఇలా లీక్ ఇచ్చి అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట. అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట. ఎంతకాలమైంది దీని మీద మాట్లాడబట్టి? వాడు ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి దీని గురించి ఏడవని రోజు లేదు. వాడు కరెంటు మీద ఏడ్చిండు, వచ్చిన రిపోర్టును కిందంగా లోపల పెట్టుకున్నాడు, బయట రానికుండా, ఇది చూస్తే నా ఇజ్జత్ పోతుంది అని. కేసీఆర్ మల్లెపూలాగా ఉన్నాడు రా కొడుక, ఇలా ఏమీ లేదు, కేసీఆర్ చాలా అద్భుతం చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చి ఈ దేశానికి బుద్ధి చెప్పిండు, మొత్తం మీ బీజేపీ కాంగ్రెస్ కూడా ఉంది దాంట్లో రిపోర్ట్. మనిషి అన్న కడపని చూడబెట్టుకున్నాడు కొడుకు. కాళేశ్వరం ఎగిరిండు, కోర్టు చూసింది, ఇంట్లో ఏం లేదురా, నీ ముఖం, నీ ముండ ఏముంది, ఇంట్లో బ్రహ్మాండంగా కట్టిండు కాళేశ్వరం కేసీఆర్, నీ కనీసం చేతగాట్లే రిపేర్ చేయడానికి అని చెప్పి ఆడ వాడు దొబ్బింది. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అన్నాడు. ఏ ఫార్ములా లేదు, చివరికి తీసుకొచ్చుకొని ఆడోళ్ళ పోటీలను పెట్టి వాళ్ళతో తన్నించుకున్నాడు. అయిపోయింది. నిన్న ఇంకేందో చెప్పిండు, మెర్సీ గారి కంటే ముందు ఇంకోటి కూడా చేసిండు. మనం కేటీఆర్ గారు కష్టపడి తీసుకొచ్చిన ఫార్మాసిటీలో ఏదో గ్లోబల్ సమ్మిట్ అని తీసుకొచ్చి పెట్టిండు. ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు అంటే నిన్న సార్ చెప్పిండు. అలా భాగవతం ఏందో, ఈయన గురువు మోడీ, ఇలా ఇంకో మధ్య గురువు చంద్రబాబుల భాగవతం ఏందో మన సాగు చెప్పిండు పెద్ద సార్. వాడిని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడతాను అన్నాడు. వాడిని ఫుట్బాల్ వాంతో ఆడిండో లేడో కానీ కేటీఆర్ చెప్పిండు, మా గులాబీ సైనికులు నేను ఫుట్బాల్ ఆడుకుంటారా బిడ్డ, జాగ్రత్తగా ఉండు, తెలంగాణలో ఫుట్బాల్ ఆడిరు మీరు, మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే ఫుట్బాల్ ఆడిరు మీరు, ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు పెడితే ఆగుతారా మీరు? అందులో కేసీఆర్ ఫోటో ఉండే, కేసీఆర్ ఇచ్చిన కారు గుర్తుండే, ఇక ఆగుతుందా సమాజం? తెలంగాణ ఎట్లెట్లా ఎగిరి తంతదో వాడిని వెంబడి తెచ్చుకున్న మెస్సీ గారిని ఇద్దరిని అవుట్ చేసి మంచి బ్రహ్మాండమైన గోల్ కొడుతుంది బీఆర్ఎస్ పార్టీ అనే సంగతి వాడికి ఎరికే. అందుకనే ఇలా అది కూడా పోయింది.
ఇక ఇప్పుడు మళ్ళీ ఎందుకు కేసు పెడతా? ఏం పెడతావు నీ ముండ కేసు? కేసు పెడితే మా ఊర్లో కార్యకర్తలే భయపడలే, మా బగ్గమతలు కూడా కార్యకర్తలు భయపడలే, మా ఎల్లమ్మ కూడా కార్యకర్తలు భయపడలే. నువ్వు కేసు పెడతానంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ పోయి దాచుకుంటారా నన్ను? నీ ముండ 2 ఏళ్ళ నుంచి లేట్సనే ఉంటుంది. దేనికి మాట్లాడుతున్నాడు? ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా వాడు దొంగతనం చేసి దొరికిన ప్రతిసారి తప్పించుకోవడం కొరకు ఇటువంటి తప్పుడు రాతలు రాయిస్తా ఉన్నాడు. ప్రతి సందర్భంలో ఒక ఎన్నిక రాగానే ఒక లీకేజ్, కేసీఆర్ ఒక సభ పెట్టి బయటకు వచ్చిందంటే ఒక లీకేజ్, దీని మీద ఇదేసినా దాని మీద అదేసినా. కేసులకు ఎవరు భయపడతారు? నల్గొండ జిల్లాలో 100 గ్రామాల్లో పెట్టిన కేసులు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గు తప్పి ఓడిపోయిన తర్వాత కూడా కేసులు పెడుతున్నాడు రోజు. నిన్న ఇవాళ పాపం అక్కడ మన కార్యకర్తలు అందరూ వచ్చింది నా దగ్గరికి నిన్న మొన్న రోజు వాళ్ళే వస్తారు పాపం. సార్ మా ఊళ్ళో 50 మందిని రోజు పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు, మా ఊళ్ళో 20 మందిని రమ్మంటున్నారు, గెలిచిన సర్పంచ్ను వార్డు మెంబర్లను కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చుకోవాలనుకుంటున్నారు. నేను ఒకటే చెప్పిన, మీరు బాధపడొద్దు, మీరు గర్వపడాలి, సంతోషపడాలి. రోజు యానొక అనేది కూర్చుంటావు కదా, ఇది ఇంటికాడ కూర్చుంటావు, లేకపోతే హుజూర్నగర్ పోతావు, అదేందా పోలీస్ స్టేషన్ పోయి కూర్చుంటారు, అది పోయిందేంది? పిలువ కొడక ఇంకా 50 మందిని కూడా చెప్పి పట్టుకొస్తాం, అందరినీ ఊరందరూ వచ్చి కూర్చుంటామని చెప్పు. వాడికి ఏదేందిగా తెలవడానికి తెడ్డలింగం, వాడికి ఏదేంది? భయపడతాం ఆ కేసులకు? మరి మనమే భయపడతాం కేసులకు. గింత అనుభవం చూసి వచ్చిన కేసీఆర్ కేటీఆర్ భయపడతారా? ఏం జరిగింది? ఏం చెప్పిండు సారు? ఏం మాట్లాడుకోవాలి మనం ఇవాళ? నిన్నటి దానికి ఒక లెక్క బిడ్డ, రేపటి నుంచి ఇంకొక లెక్క. నిన్నటి దానికి ఒక లెక్క, రేపటి నుంచి ఇంకొక లెక్క. గది చేస్తారు. ఎన్నికలు వెళితే తోలు తీస్తారనే దానికి కొడుకులు తప్పుదారులు పోతున్నారు. ఎన్నికలు వెళితే తోలు తీస్తారని తెలుసు మీరు, అందుకనే తప్పించుకొని మేము అపాయింట్మెంట్లు చేసుకుంటాం, ఇంకోటి చేసుకుంటాం. నిజమే. దేనికి వచ్చిండు కేసీఆర్? ఏమన్నాడు? మీరు నన్ను తిట్టినా 2 ఏళ్ళ నుంచి నేనేమని బాధపడలే, మీరు నా సావును కోరినా నేను బాధపడలే, కానీ నా తెలంగాణ రైతుల ఉసురు తీస్తాయంటే మాత్రం మీ తోలు తీస్తా అని చెప్పాడు కేసీఆర్. నన్ను తిట్టినందుకు తోలు తీస్తా అనిలే, తెలంగాణ రైతుల ఉసురు తీస్తే మీ తోలు తీస్తా అని చెప్పాడు కేసీఆర్. బతుకుండగా తెలంగాణకు ఎవడు చిన్న నష్టం చేసినా, చీమగుట్టినంత హాని కల్పించినా ఊరుకునేది లేదు అనే మాట చెప్పిండు కేసీఆర్. అవును, వస్తున్నాడు రేపు బ్రహ్మాండంగా నల్గొండ జిల్లా నుంచి యుద్ధం ప్రారంభం చేయబోతున్నాం. డిండి పూర్తి చేయాలి, పాలమూరు డిండి పూర్తి చేయాలి. దానికి కేసీఆర్ వస్తాడు. కృష్ణ మీద కూడా నిద్రపోయి అవతల చంద్రబాబు కృష్ణ నీళ్ళని దోసుకపోతుంటే, నాగార్జున సాగర్ తీసుకుపోయి కేంద్రం చేతిలో పెత్తనం పెట్టుకుంటే మనం మాట్లాడి తీసుకుపోతున్నాడు రా, సోయి లేదు, మీరు లెక్కలు పంచుకునే దగ్గర ఉన్నారు, మీ కమిషన్ల సోయిలో మీరున్నారు, నీళ్ళు అటు పోతున్నాయి, కృష్ణను దోసుకపోతున్నాడు వాడు అని చెప్తే మొట్టమొదటి కుక్కలు వరినట్టు వదిలిండ్రు. కేసీఆర్ వచ్చి నల్లగొండలో 1,00,000 మంది సభ పెట్టి గర్జన చేస్తే తెల్లారి ఉచ్చబోసుకొని అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు ఏకగ్రీవంగా, మేము కృష్ణ నదిని ఇయ్యం, మేము నాగార్జున సాగర్ని ఇయ్యమని మాట్లాడింది. ఇవాళ కూడా మళ్ళీ బనకచెర్ల విషయంలో అదే చేసిండ్రు. బనకచెర్ల ఎక్కడుందో ముఖ్యమంత్రికి తెలియదు, నీళ్ళ మంత్రికి తెలియదు. అది ఏ ఊర్లో ఉంది అని వాడిని అడుగుతున్నాడు అక్కడ కూర్చున్నాను. నీళ్ళ వాటర్ ఆ పాపం మనకేమరి కాయింది. ఇప్పుడు అంత ఆగమాగం అయినోడేట జర పగల అయినోడేట వదిలేద్దామయ్యా, నేను బేచాన్ అయినోడేట ఎందుకో పాపం. ఇవాళ ఏదైతే కృష్ణానది మీద మళ్ళీ ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నాడో ఈ ముఖ్యమంత్రి, ఆయన కింది గురువు చంద్రబాబు, పై గురువు మోడీ, ముగ్గురు కలిసి చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా తప్పకుండా మిమ్మల్ని ప్రజల్లో నిలబెడతా అని చెప్పి కేసీఆర్ బయటికి రాగానే ఇవాళ ఏదో దొంగలీకులు ఇచ్చి ఈ కేసులు పెడతాం, ఆ కేసులు పెడతాం. మేము ఒకటే మాట చెప్తున్నాం, నువ్వు కేసీఆర్ను, కేటీఆర్ను, ఇంకోరినో జైల్లో పెడతాననుకున్నా, జైలునే కాదు మాకు కనపడకుండా తీసుకుపోయి నువ్వు ఆకాశంలో ఎక్కడ దాచిపెట్టినా ప్రతి ఊరికి ప్రతి ఒక్క గులాబీ సైనికుడు కేసీఆర్ అవుతాడు, మీ పంతం పడతాడు, మీ అంతం చూస్తారు తప్ప మిమ్మల్ని వదిలిపెట్టేది ఉండదు. కేసులకు భయపడిపోయేటోళ్ళం కాదు, కేసులు అంటేనే ఇష్టం, ఎదుర్కొని వచ్చిన వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, తొండ బెదిరింపులతోని బీఆర్ఎస్ పార్టీ సైనికుల్ని భయపెట్టేయలేరనే విషయాన్ని రుజువు చేసి మొన్న గెలిచిన వాళ్ళకంటే ఓడిపోయిన వాళ్ళకే నేను అభినందనలు ఎక్కువ తెలియజేస్తా ఉన్నా. ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ సిద్ధంగా ఉన్నారు, మళ్ళీ ఏం ఎన్నికలు వస్తాయి మళ్ళీ మేము దొరుకుదామని చెప్పి సిద్ధంగా ఉన్నందుకు ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా
2 సార్లు అభినందనలు చెప్తూ గెలిచిన మిత్రులందరికీ కూడా అభినందనలు చెప్తా ఉన్నా. మీకు ఇంకోటి కూడా ప్రలోభాలు మొదలైనాయి. మీకేదో ఇది ఇస్తాం అది ఇస్తాం మీరు రండి అని చెప్పి పిలుస్తున్నారు. పిలిస్తే పోయిన లాగమైపోతారు. మీరు ఎమ్మెల్యే సర్పంచులు పక్కన పెట్టి పోయిన ఎమ్మెల్యేల పని ఏమైంది? వాడు తిని ఎరిగినట్టు తీసి బయట వేసిండు. ఇవాళ వాడు ఏమంటున్నాడు? కార్డియన్సీ ఏంటోడు కూడా సిగ్గు తప్పి నేను బీఆర్ఎస్ఎల్నే ఉన్నా. అరే నిన్ను వదిలేసిన పోయి నీకు విడాకులు ఇచ్చిన వెళ్ళిపోరా అంటే వచ్చి ఇంటి ముందర కూర్చోనట్టు నేను నీతోనే సంసారం చేస్తా. సిగ్గుండాలి కదా కొంచెమన్నా. తినేరికి పారేసినట్టు వాళ్ళని ఎమ్మెల్యేనే వారేసిండు. ఎవ్వడు ₹1 తీసుకురాలి నియోజకవర్గానికి. పోయిన ప్రతి ఒక్కడు మా నియోజకవర్గ అభివృద్ధి కొరకు పోతున్నాను మాట్లాడి మీరు అందరూ చూసిండ్రు. ఒక్కడంటే ₹1 నియోజకవర్గానికి తెచ్చినోడు లేడు. మరి గా ఎమ్మెల్యేలకే ఇయ్యలేదు నియోజకవర్గానికి, ఇక సర్పంచులకు ఇస్తాడు వాడు పీకి. అలా పోతే పోయిన వాళ్ళు ఆగమైపోడు తప్ప ఎటు కాకుండా అవుతారు తప్ప ఇప్పుడు వాళ్ళు అయినట్టు ఆది కాకుండా మొగోడు కాకుండా ఏ పార్టీలో ఉన్న